హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోస్ట్లీ మహి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో ఓల్డ్ టీషర్ట్తో బేబీకి ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తాను. అనుకోకుండా వచ్చిన గ్యాప్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయానండి. ఇక మీద నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో మీకు కటింగ్ ఎలా చేయాలి అండ్ స్టిచ్చింగ్ ఎలా చేశానన్నది చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసింది కూడా మీకు నేను చూపిస్తాను. మా పాపకి కరెక్ట్ సైజు ఉన్న ఫ్రాక్ నేను తీసుకున్నానండి కొలతకి. కొలతకి తీసుకున్న ఫ్రాక్లా కాకుండా 2 పార్ట్స్ లాగా నేను కట్ చేసి అటాచ్ చేస్తాను. సో అందుకనే నేను సెంటర్ కరెక్ట్గా నేను కట్ చేసుకుంటున్నానండి, మార్క్ పెట్టుకొని. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుందాం సెంటర్లో కరెక్ట్గా వచ్చేటట్టు. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నెక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ పైన పార్ట్ని సపరేట్గా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఫ్రాక్ కింద పార్ట్ని కట్ చేసుకుందామండి. చూసారా, మా పాప మధ్యలో నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఈక్వల్గా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పైన అలా లైన్ మార్క్ చేసుకొని ఆ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. దాన్ని కూడా నేను తర్వాత ఎలా యూజ్ చేస్తానో చూపిస్తాను. బాడీ పార్ట్లో నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఇలా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇందాక కట్ చేయగా మిగిలిన పార్ట్ అని చెప్పాను కదండి, ఆ పీస్ని ఇలా నెక్ దగ్గర నేను యూజ్ చేస్తున్నాను. మా పాప నేనేం చేస్తున్నాను అని చెప్పి నా చుట్టే తిరుగుతూనే ఉంటుందండి. ఇలా పెట్టాం కదా, దీన్ని ఒకసారి స్టిచ్ చేసేసుకుందాం. చూసారు కదా, స్టిచ్ చేసాక ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలండి. సైడ్స్ అలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న రిమైనింగ్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న కుర్చీలు పెడుతున్నట్టు పెడుతూ అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది టీషర్ట్ కదా, ఎక్కువ మనం కుర్చీలు పెట్టాలన్నా రాదు. ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇది కట్ చేయగా మిగిలిన చిన్న పీస్ అండి. దీన్ని నేను ఏ విధంగా యూజ్ చేస్తున్నానో మీరే చూడండి.
రెడీ అయిపోయిందండి. ఓల్డ్ టీ షర్ట్స్ ఏం చేయాలని ఆలోచించే వాళ్ళకి ఈ ఐడియా యూజ్ అవుతుందని చెప్పి వీడియో చేశానండి. నాకు వచ్చిన ఐడియాని మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.